తిరుమల శ్రీవారి ఆలయం ముందు కొత్తగా పెళ్లైన ఓ జంట ఫోటోషూట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఫోటోషూట్ ఎపిసోడ్పై జంట స్పందించి ఓ వీడియోను విడుదల చేసింది. తమకు టీటీడీ నిబంధనల గురించి తెలియదని, తమను క్షమించాలని కోరారు. తాము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారి సేవ చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈ జంట తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన తిరుమాల్, గాయత్రిగా చెప్పుకొచ్చారు. తిరువన్నామలైకి చెందిన శ్రీ తిరుమాల్, గాయత్రి దంపతులు ఇటీవల తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ వేదికలో వీరు వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆలయ ప్రాంగణంలో పెళ్లి దుస్తుల్లోనే గొల్ల మండపం దగ్గర ఫోటోషూట్ చేసింది. నుదిటిపై ముద్దులు పెట్టుకుంటున్న వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి నిషేధం. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఈ జంట గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు నడుస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోషూట్ కోసం ప్రత్యేక లైట్లను కూడా ఏర్పాటు చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఫోటోషూట్లకు అనుమతించలేదు. ఈ వ్యవహారంపై స్పందించిన జంట తాము తప్పు చేశామని ఒప్పుకొని క్షమాపణలు కోరారు. வணக்கம். என்னோட பேர் வந்து திருமால். நான் திருவண்ணாமலையில் இருக்கேன். இது என்னோட ஒய்ஃபு. அவங்க பேர் வந்து காயத்ரி. எங்களுக்கு நேற்று வந்து கல்யாண வேதிக்காக வந்து திருமணம் நடந்துச்சு. டிடிடி தேவஸ்தானத்தோடது கல்யாண வேதிக்காக. நேற்று கல்யாணத்துக்கு முன்னாடி வந்து நாங்கள் ஃபோட்டோ எடுத்திருந்தோம். அது வந்து எங்களுக்கு தெரியாது அங்கே எடுக்கக்கூடாது அப்படின்ட்டு. அதுக்கு நாங்கள் வந்து மன்னிப்பு தெரிவிச்சுக்கிறோம். இனிமேட்டு அந்த மாதிரிலாம் இது பண்ண மாட்டோம். அந்த வீடியோ, ஃபோட்டோ எல்லாமே நாங்கள் டெலீட் பண்ணிட்டோம். அது தப்பு தான், எங்களுக்கு புரியுது. நாங்கள் வந்து டெலீட் பண்ணிட்டோம். இனிமேட்டு அந்த மாதிரி நடக்காது. நாங்கள் வந்து இதுக்கு பிராச்சித்தமாக ஸ்ரீவாரி சேவா வந்து நாங்கள் பண்ணுறோம். திருமலையில் வந்து ஸ்ரீவாரி சேவா வந்து நாங்கள் பண்ணுறோம். ஓம் நமோ వెంకటేశ్వర. எல்லாரும் மன்னிச்சிருங்க. ఇది ఆలయ నియమాలకు విరుద్ధమని తెలిసిన వెంటనే ఆ ఫోటోలను పూర్తిగా తొలగించినట్లు వారు స్పష్టం చేశారు. ఈ అనుకోని తప్పు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సదరు దంపతులు భక్తులను, టీటీడీ అధికారులను క్షమాపణలు కోరారు. తాము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారి సేవ ద్వారా సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని దంపతులు తెలిపారు. సేవ ద్వారా తమ తప్పును పరిహరించుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆలయ సంప్రదాయాలు, నియమాలు ప్రతి భక్తుడు తప్పనిసరిగా గౌరవించాల్సినవేనని, ఈ సంఘటన ద్వారా తాము గుణపాఠం నేర్చుకున్నామని దంపతులు పేర్కొన్నారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. இதுக்கு பிராச்சித்தமாக ஸ்ரீவாரி சேவா வந்து நாங்கள் பண்ணுறோம். திருமலையில் வந்து ஸ்ரீவாரி சேவா வந்து நாங்கள் பண்ணுறோம். ஓம் நமோ வெங்கடேஸ்வர. எல்லாரும் மன்னிச்சிருங்க.